వెల్కమ్ టు ఏఎస్ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కర్నూలు నగరంలో డివిఆర్ హోటల్ నందు వేగా జ్యువెలర్స్ వారి వస్త్రాభరణాల ప్రదర్శన మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ ప్రారంభించారు. అమల్తూరు మండలం మోపర్రు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ. మహానాడు కార్యక్రమంలో హైదరాబాద్ తెలంగాణపై చంద్రబాబు మాట్లాడిన మాటలకు కౌంటర్ ఇచ్చిన మాజీ మంత్రి. అమర్తలూరు మండలం మోపర్రు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి మరియు వేమూరు శాసనసభ్యులు శ్రీ నక్కా ఆనందబాబు మోపర్రు గ్రామంలోని బీసీ ఎస్సీ కాలనీలో ఇంటింటికి వెళ్లి వృద్ధులకు వికలాంగులకు పెన్షన్స్ పంపిణీ చేసిన నక్కా ఆనందబాబు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి అనే అతను కనపడ్డాడు. ఇవాళ ప్రజలు ఎందుకంటే మీకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయబోతా ఉన్నాం. అడుగంటిపోయినటువంటి అభివృద్ధిని మళ్ళా పట్టాలు ఎక్కిస్తా ఉన్నాడు. పూర్తిగా సర్వనాశనం చేసినటువంటి అమరావతి రాజధాని కానీ, పోలవరం ప్రాజెక్టులు కానీ నిర్మాణం చేసుకుంటా ఉన్నాం. పారిశ్రామిక వృద్ధి ఈ రాష్ట్రంలో జరగబోతా ఉంది. యువతరానికి చదువుకున్నటువంటి యువకులకి ఏదైతే నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో 20 లక్షల ఉద్యోగాలు సృష్టిబడి తీసుకొస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించబోతా ఉన్నారు. రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కూడా ఖచ్చితంగా అందించబోతా ఉన్నారు. ఇది ప్రధానంగా చేయాలి. బటన్ నొక్కాను, స్కీమ్ ఇచ్చాను అనగానే కాదు. డబ్బులు సంపద వస్తుంటది, ప్రజలు పనులు కడతా ఉంటారు. మీ డబ్బులు మీకే తిరిగి బటన్ నొక్కగానే సరిగాదు. మన పిల్లల భవిష్యత్తు ఏంటో చూడాలి. ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏంటో చూడాలి. అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాల్లో అందరికంటే ముందు ఏ విధంగా తీసుకెళ్లాలనేది ఒక విజన్ ముందు చూపు. జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణం పాత కోర్టు భవనం సమీపంలో రాచకొండ దేవ భూమయ్య అనే వ్యక్తి తన కుమారుడు నవీన్ నివాసం ఉంటున్నారు. కొంతకాలంగా నవీన్ మద్యం ఆన్లైన్ బెట్టింగ్ కి బానిసగా మారి డబ్బులు పోగొట్టుకుంటున్నాడని తెలిపిన తండ్రి ఇదే సమయంలో గురువారం మళ్లీ డబ్బులు కావాలని తండ్రితో గొడవకి దిగగా డబ్బులు లేవని చెప్పిన తండ్రిపై కత్తితో దాడికి యత్నించిన నవీన్. గొడవలో తండ్రి, కొడుకులు ఇద్దరికీ గాయాలయ్యాయని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపిన పోలీసులు. పిల్లలను కూడా తప్పేస్తా చెప్పన్నాడు. ఇక మళ్ళీ నా మీద కనీసం పోరాడాలని ప్రచారించాలని చెప్పి నేనేం చేసిన, ఇక నా రక్షణ కొరకు ఇక నా ఏలు కూడా కట్ అయిపోయింది. అదే కత్తితోనే అన్ని పొడిచింది. ఇక బత్తడా సత్తడా భగవంతుడికి తెలుసు. అటు దత్తనే మంచిది, బతుకుతే మాత్రం వాడు ఇంటికి ఒక పీడ. అలా పోరాడాలని కూడా తప్పేస్తాడు. వాడు బతుకుతే పోరాడాలన్న బతుకు. ఆ విధంగా నేను నా దురదృష్టం ఏం చేయాలి, ఎన్నోసార్లు భరించినాం. ఎన్నో ఇప్పుడు బంగారం కట్టినాం, అప్పులు అత్తగారు కోసిన కట్టబోతున్నాం, అన్ని కట్టినాం. అన్ని ఎంసీఏ చదివించిన, అది చేసిన పక్కలకు తావులకు బాగా బానిస అయిపోయాడు. రోజు తాగి ఖర్చు అది చేసు. ఈ విధంగా ఇప్పుడు అది పెట్టుకున్నాడు. ఇవాళ వచ్చి నాకు అమ్మదా కాదు లంచ ఉడక ఇది అని చెప్పానంటే మా భార్య ఏమన్నా అమ్మేస్తున్నాం కదా, జాగా మీనాక నీకు అట్టెత్తం బాకీ అని చెప్పి చూడు. నా కర్మ ఈ విధంగా నా కొడుకు నేను అది చేసు. ఏం కర్మ అనేది నా కొడుకు నన్ను పోషించాలన్నా. దేవుడు నాకు మరో నగర నిర్మాణం చేసే అవకాశం ఇచ్చాడు. అమరావతిని దేశంలోనే ఒక బెస్ట్ సిటీగా ప్లాన్ చేస్తున్నా. చంద్రబాబు గారు మాట్లాడుతూ ఉండగా సంఘీభావం తెలిపిన 4,000 పెన్షన్ తీసుకున్న పెద్దమ్మ. From my state, always while promoting India, I am having my own agenda. That is how to promote Andhra Pradesh. Earlier, I promoted combined Andhra Pradesh. I created best ecosystem Hyderabad. Because of bifurcation, it has gone to Telangana. Now, because of Hyderabad, 75% revenue is coming from Hyderabad for Telangana. Today, I can say proudly, Telangana highest per capita income in the country. All these things happened 25 years time. And also most livable city of our standards. Now, God has given me one more opportunity to create one more city. That is Amaravati. Hyderabad was a brownfield city. Amaravati is a greenfield city. Lot of opportunities. I am requesting all of కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మైనర్ బాలికపై లైంగిక వేధింపులు, 7-10 వయసులోనూ సెక్సువల్ ఫేవర్ చేయాలని ఒత్తిడి. వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన బాలిక
తల్లిదండ్రుల అప్రమత్తతతో ప్రమాదం నుంచి బయటపడిన బాలిక. కేసు నమోదు చేసి 10 రోజులు గడుస్తున్న ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు. ఫోక్సో కేసు నమోదు చేసినప్పటికీ రాజీ కుదిర్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న అనుమాయులు. బాలికపై సెక్సువల్ వేధింపులకు పాల్పడిన వ్యక్తి తిక్కశెట్టి నట దేవేంద్రరావు అలియాస్ నటరాజు మాస్టర్. 1983 నుంచి 95 వరకు మచిలీపట్నం ప్రభుత్వ రాంజీ ఉన్నత పాఠశాలలో పీటీ మాస్టర్ గా పనిచేసిన అనుభవం. అప్పట్లో కూడా మహిళా టీచర్లను వేధించేవాడని ఆలస్యంగా తెలుస్తుంది. ఈ విషయంపై స్టేషన్ హెడ్ ఆఫీసర్ ను వివరణ అడగ్గా ఫోక్సో కేసు సెక్షన్ 7-8 కింద కేసు నమోదు చేశామని తెలిపారు. ఇంత మునుపు ఉద్యోగస్తులకే జీతాలు వచ్చేటివి. ఈ రోజు 64 లక్షల మందికి మొదటి తారీఖున, ఒకవేళ మొదటి తారీఖు హాలిడే అయితే ముందు రోజునే మీకు పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం ప్రపంచంలోనే తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం. ఈ టైంలో మీరు చూసినప్పుడు 90% పెన్షన్లన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ అయిపోయి. నిన్న జగనన్న పర్యటన సందర్భంగా సైకిల్ ని తుక్కు చేశారు అని ఇబ్రహీంపట్నానికి చెందిన వైసీపీ కార్యకర్త కనకారావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్న ఇబ్రహీంపట్నం పోలీసులు. బడి తెరవడానికి ముందే తల్లికి వందనం ఇస్తాం. ఈ రోజు మీరు చూస్తే నవజాత శిశువుల కోసం, చిన్న పిల్లల కోసం 11 వస్తువులతో ఎన్టీఆర్ బేబీ కిట్లు మళ్ళా ప్రవేశపెడుతున్నాం. ఒకప్పుడు దీన్ని పెట్టాం, మళ్ళీ రద్దు చేశారు. దాన్ని మళ్ళీ ఈ రోజు ప్రవేశపెట్టి మీకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సభలో మళ్ళా మీ అందరికీ హామీ ఇస్తున్నాం, తల్లికి వందనం. స్కూళ్లు తెరిసే లోపల ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు 15,000 ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. నేను మీ ఊరికి వచ్చినప్పుడు చూశాను, జనాభా బాగా తగ్గిపోతా ఉంది. ఈ రోజు మీరు చూస్తే మామూలుగా జనాభా నిలకడుండాలంటే ఒక్కొక్క దంపతులు జీవితకాలం 2.1 మందికి సంతానం ఇవ్వాలి. ఈ రోజు 1.56కు పడిపోయింది రాష్ట్రం. మీ జిల్లా కూడా 1.5కు వచ్చింది. మీ గ్రామం చూస్తే ఇంకా అడ్వాన్స్డ్ గా ఉన్నారు, 1.4కు వచ్చేశారు. ఇప్పుడు మీరందరూ గాని పిల్లలకు సంతానం ఇవ్వకపోతే ఈ ఊర్లో అందరూ ముసలోళ్లే ఉంటారు. ఒకసారి వాళ్ళు కూడా చనిపోతే అసలు మనుషులే ఉండరు. మళ్ళా చెయ్యేరు ఎక్కడుందంటే రికార్డులో ఎత్తుక్కోవాల్సి వస్తుంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మళ్ళీ మనం పాపులేషన్ మేనేజ్మెంట్ చేయాలి. ప్రతి ఒక్కరూ 2 కంటే తక్కువ కాకుండా పిల్లల్ని కనే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తల్లి, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం. కొన్ని దేశాలున్నాయి ఏజింగ్. గుంటూరులో భారీ వర్షం, నగరం మొత్తం రోడ్లు జలమయం. బస్టాండ్, ఎన్టీఆర్ విగ్రహం సమీపంలో జలమయమైన రోడ్లు.